అలాగే అమ్మగారు. అమ్మగారు మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం అమ్మగారు. అమ్మగారు మరి మనం ఇందాక చూసుకున్నట్లయితే కాలసర్పదోషం, కుజదోషం అని విన్నాం. అసలు వీరెండిటికి గనక నివారణ అనేది ఏ విధంగా ఉండవచ్చని చెప్పొచ్చు అమ్మగారు? అట్లాగేనమ్మా. మనం పెద్దల్ని సంప్రదించుకుని, ఆ గ్రహాలకి తగిన జపాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని, హోమాలు, తర్పణాలు చేసుకుని, నాగప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా ఒక్కోసారి మన పెద్దలు మనకి సలహా మేరకు ఇస్తూ ఉంటారు. ఆ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం. తర్వాత ఎక్కడైతే ఈ నాగక్షేత్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనకి వీలున్నప్పుడల్లా మనకి సంవత్సరంలో 4-5 పండగలు వస్తూ ఉంటాయమ్మ. వచ్చినప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న ప్రధాన దైవానికి మనం అర్చనాది కార్యక్రమాలు చేయించుకోవటము, అక్కడ ప్రదక్షిణాలు చేయటము, పుట్టకి పాలు అంటే కొద్దిగా సమర్పించుకోవటము, అట్లా వీలుగాని పరిస్థితుల్లో ఇంట్లోనే నాగదేవత ఆరాధన చేసుకోవటము. గ్రహ పరిస్థితులు బాగోని వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరంతా మీరే ఏ గ్రహాలైతే బాగోలేదో ఆ గ్రహాలని చూసుకుని మీరు దానికి తగ్గ జపాన్ని మీరే స్వయంగా చేసుకోవటము. జపాల సంఖ్య మొత్తం పూర్తయిన తర్వాత తగిన తర్పణం తర్వాత ఏదైనా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని హోమాది కార్యక్రమాలు చేసుకోవటం అనేది చాలా ఉత్తమోత్తమం. అమ్మ మరి మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అనేవి ఎలా చేసుకోవాలి? అసలు ఎవరు చేస్తే మంచిదని చెప్పవచ్చు? నాగప్రతిష్ఠా కార్యక్రమాలని ఎవరైనా చేసుకోవచ్చండి. ధర్మాచరణ అదొక పుణ్య కార్యక్రమం. ఎవరైనా కుజదోషం, కాలసర్పదోషం, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, అనారోగ్య సమస్యలు, సంతానలేమి, గృహవాస్తు సమస్యలు, అలాగే ఎవరికైనా ఇంట్లో రైతులైతే పంట బాగుండపోయినా, విదేశీయానం, ఉన్నత ఉద్యోగాలు, అట్లాగే ఇంట్లో ఎవరికైనా కుటుంబ పరంగా ఎవరికైనా సఖ్యత లేకపోతే భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో ఎవరైనా నలుగురున్నా కూడా నలుగురు కూడా కిచకిచలాడుకుంటూ ఎప్పుడైనా మనస్పర్ధలతో ఉంటారు. అంటే పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినరు, పిల్లలు చెప్పిన మాట పెద్దలు వినరు. ఇట్లాంటి సమస్యలన్నిటికీ కూడా నాగప్రతిష్ఠా కార్యక్రమం అనేది మనకి నివారణ మార్గము, ఆధ్యాత్మిక చింతనతో కూడింది. ఎవరైనా జీవితంలో ఒక మోక్షం కోసమని ఒక శివలింగ ప్రతిష్ఠ, తర్వాతే 7 తరాల మించి వస్తున్న ఈ సర్పదోషాలకు కానీ ఈతి బాధల గురించి కానీ మనం ఒక నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోవటం అనేది ఉత్తమోత్తమం. అలాగే అమ్మగారు. అమ్మగారు మనం మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం అమ్మగారు. అమ్మగారు మరి నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అనేవి ఎలాంటి చోట ఆచరించవచ్చు మరి? ఎక్కడైనా సరే ఆ క్షేత్రానికి విశేషమైన ఫలితం అనేది ఉండాలి, బలం అనేది ఉండాలి. ఆ క్షేత్రానికి ప్రధాన దైవం ఎవరున్నారు, అక్కడ ఆ ప్రధాన దైవానికి నిత్యధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుని ప్రత్యేకంగా నాగప్రతిష్ఠలు ఆచరించే ఒక క్షేత్రాలు ఉంటాయి. ఆ క్షేత్రాల్లో విశేషమైన స్థలాల్లో అంటే నదీ తీరాల్లో కానీ అరణ్య ప్రాంతాల్లో కానీ గొప్ప క్షేత్రాల్లో కానీ ఈ నాగప్రతిష్ఠ ధర్మకార్యం పుణ్యాచరణ మనం చేసుకోవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లాగే ఈ త్రిజ్యోతిర్పీఠల్లో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయబడతాయి. ఇప్పటిదాకా 1858 ప్రతిష్టల దాకా తిరుతిరుపేటలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే అమ్మగారు. అమ్మగారు మరి మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు అమ్మగారు? మరి ఎవరైనా సరేనండి, నాగమణి నాగప్రతిష్ఠ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, వెబ్సైట్ ఉంది. మీరు దాంట్లో చూసుకుని ఈ ఫోన్ నెంబర్ నుంచి మనం సంప్రదిస్తే ఎవరైనా మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమం కనుక చేయించుకోదలుచుకుంటే ముందుగానే మీరు బుకింగ్ అని చేయించుకోవాలి. ఆఫీసు ద్వారా మీరు కాంట్రాక్ట్లో ఉండి అప్పుడు మీకు బుకింగ్ అని రాస్తారు. మీకు కావాల్సిన విగ్రహము, పూజా ద్రవ్యాలు ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతారు. వారు చెప్పిన డేట్ ప్రకారం మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమానికి రావచ్చు. తెల్లవారుజామున 5 దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా టైం కేటాయించుకుని రావాలి. అలాగే అమ్మగారు. అమ్మగారు మనం మరొక ప్రశ్నలకు వెళ్ళిపోదాం అమ్మగారు. అమ్మగారు మరి మనం ముఖ్యంగా చూసినట్లయితే నాగుల చవితి అంటాం. ఈ నాగుల చవితి నాడు గనక కావచ్చు, ముఖ్యంగా ఈ నాగుల పంచమి పండగనే కాకుండా ముందుగా మనం పూజ చేసే విధానంలో కూడా చాలా మంది పుట్ట బంగారం అంటారు. అసలు పుట్ట బంగారం అంటే ఏమిటి? చాలా మంది నేను చూసాను అమ్మగారు, చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు. అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు, లక్ష్మీదేవి తలుపు తడుతుంది అంటారు, మరి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు మన పెద్దలు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అమ్మగారు? అసలు దానికి ప్రాముఖ్యత ఏమిటి? మనకి సంవత్సరంలో వచ్చేవి 4-5 పండుగలు నాగులకు సంబంధించినవి ఉన్నాయండి. అలాగే మనకి ఈ కార్తీక మాసంలో మనకి ప్రథమంగా వచ్చేది నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, శ్రీ పంచమి, గరుడ పంచమి, ఇలా
చాలా విశేషమైన రోజుల్లో మనం ఈ నాగాల్ని ఆరాధన చేసుకోవటం అనేది జరుగుతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే పుట్టల దగ్గరికి వెళ్ళి పుట్టల్లో గుడ్లు వేయటము, ఆ తర్వాత చలిపిండి వేయటము, అరటిపళ్ళు వేయటము, లీటర్లు లీటర్లు పాలు వేయటం అనేది చేస్తూ ఉంటారమ్మా. ఇలా ఎవరు దయచేసి చేయవద్దు. ఎందుకంటే పుట్ట నిర్మాణం అనేది చిన్న చెదపురుగుతో ప్రారంభమవుతుంది. ప్రారంభమై ఒక దశకు వచ్చిన తర్వాత చెదపురుగు అనేది పక్కకు తొలగిన తర్వాత పాము ఆ పుట్టని గదులు గదులుగా ఉండటం వల్ల తనకి స్థావరానికి అనుకూలంగా ఉండటం వల్ల పుట్టలో స్థావరం ఏర్పరచుకొని దాంట్లో గుడ్లు పెట్టి పిల్లల్ని చేయటం, పొదగటము, దాంట్లోనే స్థావరంగా ఉండటము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా గుడ్లు వేయటము, తర్వాత అరటిపళ్ళు వేయటము, చలిపిండి వేయటము, ఎక్కువ శాతంలో పాలు పోయటము, అట్లాగే పుట్ట మీద ఎక్కువగా పసుపు కుంకాలు వేయటము, అట్లాగే పుట్టకి దగ్గరగా మీరు దీపారాధన చేయటము, ఇవన్నీ చేయటం వల్ల నాగేంద్రుడికి పుట్ట అనేది నివాస యోగ్యం కాకుండా అది చాలా కంపు కొడుతూ ఉంటుందన్నమాట. కుళ్ళిపోయి మీరు వేసిన పదార్థాలన్నీ కుళ్ళిపోయి పుట్ట అనేది నశించటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పుణ్య కార్యక్రమం చేసేది కూడా ఒక్కొక్కసారి మనకి వ్యతిరేక దిశలో అది అర్థానికి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా పుట్టని ఈ రకంగా చేయవద్దు. మీరు పుట్ట దగ్గర పూజ చేసుకోదలుచుకుంటే కనుక చక్కగా మీరు వెండి పడిగ కానీ, రాగి పడిగ కానీ, లేకపోతే గోధుమ పిండితో చేసిన నాగపడిగను కానీ తయారు చేసుకుని చక్కగా పుట్టకి దగ్గరలో కొద్దిగా మీరు సరైన స్థలం చూసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని యథావిధిగా నాగారాధన చేసుకోవటం, ఆ పడిగకే మీరు పాలవి పోసుకుని యథావిధిగా ధూపదీప నైవేద్యాలు చేసుకుని నాగారాధన చేయటం అనేది ఉత్తమోత్తము. అలా చేసుకోండి. తెలిసి తెలియక చేస్తే పొరపాట్లు అవి మళ్ళీ వ్యతిరేక దిశగా మనకి వర్తిస్తూ ఉంటాయమ్మ.